త్వరలో వచ్చేసరికి ఏపీ జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. అది కూడా ఈ నవంబర్ 30వ తారీఖు లోపు రిలీజ్ అవుతాయని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే సివిల్కి కూడా సిలబస్ అడుగుతున్నారు. సిలబస్కు తర్వాత వీడియో చేస్తానండి, దానికి ఆల్రెడీ ఒకటి చేసినట్టున్నాను. ఇప్పుడు వచ్చేసరికి ఎలక్ట్రికల్లో ఏ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ వెయిటేజ్ వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో దీని ప్రకారం ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా అయితే గట్టి స్కోరే వస్తుంది. 80 మార్కులు కనుక 100కి తెచ్చుకున్నట్టయితే మీకు ఎట్లాగో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ మీకు ఈజీగా జాబ్ వస్తుంది. 70 మార్కులు తెచ్చుకున్నట్టయితే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు కూడా జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో దాని గురించి చెప్పబోయే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోకు హైలైక్ ఇవ్వండి. సో ఇక ట్రాన్స్కో జెన్కో. సో ట్రాన్స్కోకి జెన్కోకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? జెన్కోలో వచ్చేసరికి యూటిలైజేషన్ మీద ఇవ్వరండి, అదొకటి ఎక్స్క్లూడ్. ఓకేనా? ఇప్పుడు ట్రాన్స్కో తీసుకున్నా జెన్కో తీసుకున్నా ముందు మీరు చదవాల్సిన సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ వచ్చేది ఎలక్ట్రికల్ మెషిన్స్ అండి. అది సింగిల్ ఫేసే కావచ్చు, 3 ఫేసే కావచ్చు, ఓకేనా, లేకపోతే డీసీఏ కావచ్చు. సో డీసీఏసీ 2 ఉంటాయి కదా, మొత్తం కూడా ఇంపార్టెంటే. ఎక్కువ శాతం వచ్చేసరికి ప్రాబ్లమ్స్ మీద వాటి కన్స్ట్రక్షన్ మీద వచ్చేసరికి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఫార్ములాస్ మీద, సింపుల్ ప్రాబ్లమ్స్ మీద, విఐ క్యారెక్టరిస్టిక్స్ మీద వాడి మీద ఇస్తాడు. ఇక రెండో సబ్జెక్టు దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే పవర్ సిస్టమ్స్. సో మీరు పవర్ సిస్టమ్ 1, 2 అండ్ స్విచ్ గేర్ ప్రొడక్షన్లో చదువుంటారు, లేకపోతే పవర్ సిస్టమ్ 3 అని చదువుంటారు. సో అందుట్లో ఎక్కువ శాతం జనరేషన్ మీద ఇస్తాడండి ఖచ్చితంగా. ట్రాన్స్మిషన్ లైన్స్లో పెర్ యూనిట్ సిస్టమ్ మీద ఇస్తాడు, పర్ యూనిట్ క్వాంటిటీసు. ఇక ఆ తర్వాత ఎకనామికల్ ఆపరేషన్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత ప్రొడక్షన్లోకి వచ్చేసరికి ఈ స్వింగ్ కర్వ్స్ అప్లికేషన్స్, రిలేసు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్, హౌ డు యూ కరెక్ట్ పవర్ ఫ్యాక్టర్. సో అంటే మామూలుగా ఆబ్జెక్టివ్ పరంగా చెప్తున్నా. సో ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్, ఈ పవర్ సిస్టమ్స్ ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయినట్టయితే మీకు ఆల్మోస్ట్ 55 మార్కుల వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. 55 కాదు కానీ, ఎందుకంటే 30 మార్కులు ఈ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ పోతుంది కాబట్టి 70లో 50 మార్కులు దీనికి వస్తాయండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. సో దీంట్లో ఏదో ఒక సర్క్యూట్ ఇచ్చేసి దానికి ఏదో ఒక రిక్వైర్డ్ థింగ్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడు. అది 3 ఫేజ్ సర్క్యూట్స్ మీద అయినా కావచ్చు, స్టార్ డెల్టా మీద ఎక్కువ శాతం అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. సిరీస్ ప్యారల్ మీద కూడా ఎక్కువ శాతం అడగడు, కానీ ఒక సర్క్యూట్ ఇచ్చి దాంట్లో ఒక కరెంట్ కనుక్కోమన్నప్పుడు అది అప్లై చేయాల్సి ఉంటుంది. అలా చూసుకోండి వాటి మీద. ఇక వాటి తర్వాత వచ్చేసరికి కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువ వెయిటేజ్ వస్తుందండి. ఇది కూడా ఆ రెండింటి తర్వాత, ఫస్ట్ రెండింటి తర్వాత. సో ఇందుట్లో వచ్చేసరికి ఏమిస్తాడు ఎక్కువ శాతం? నాకు తెలిసి ఆ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, ఎర్రర్ కాన్స్టెంట్స్ అవి ఉంటాయి కదా, ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది, వాటి మీద ఇస్తాడండి. ఓకేనా? స్టడీ స్టేట్ ఎర్రరు అలా ఉంటాయి కదా, వాటి మీద కనుక్కోవడం ఇస్తాడు. ఇక ఆ తర్వాత అందుట్లో వచ్చేసరికి ఈ బోర్డ్ ప్లాట్స్ మీద ఏదో ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక అది కంట్రోల్ సిస్టమ్స్. సో కంట్రోల్ సిస్టమ్ అప్లికేషన్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూటిలైజేషన్ చూసుకున్నట్టయితే మీకు టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ మీద కానీ, ట్రాక్షన్ సిస్టమ్ మీద కానీ, స్పీడ్ టైం కర్వ్స్ మీద కానీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, ఫార్ములాస్, వాటి మీద ఇస్తాడు, ట్రాక్ ఎఫెక్ట్ మీద. ఓకే, అది యూటిలైజేషన్. ఇక వాటి తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంట్రా అంటే మెజర్మెంట్స్లో బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ మీద ఇస్తాడండి. అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ శాతం ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఆసిలోస్కోప్స్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ప్రాబ్లమ్స్ కూడా ఒక్కోసారి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజన్ టైప్ అంటే ఫాంటమ్ లోడింగ్, వై ఫాంటమ్ లోడింగ్. సో అని చెప్పేసి ఫాంటమ్ లోడింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. పెద్ద స్టేట్మెంట్లు ఇస్తాడు దాంట్లో, ఏబిసిడీలో డెఫినేషన్స్. అది మెజర్మెంట్స్. ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటే ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చూసుకోండి. ఇక ఆ తర్వాత ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇందుట్లో బీజేటీ, ఫెట్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లేకపోతే అడ్వాంటేజెస్ ఇస్తాడు. ఏ టు డి డిటిఏ కన్వర్టర్స్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ ఇస్తాడు. ఇక ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి, ఇంటర్ఫేసింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని చెప్పేసి మైక్రోప్రాసెసర్ ఫ్యామిలీ మీద ఇస్తాడు. సో ఓకేనా, యాంప్లిఫైర్స్ ఇలా ఉంటుంది అనమాట.
ఇక ఆ తర్వాత వచ్చేసరికి అండి పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్. ఇందుట్లో వచ్చేసరికి స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సెమీ కండక్టర్ డివైస్ ఏదైనా కానివ్వండి, వాటి మీద ప్రాబ్లమే కావచ్చు, కన్స్ట్రక్షనే కావచ్చు, ఆపరేషనే కావచ్చు, అడ్వాంటేజెస్ కావచ్చు, డిసడ్వాంటేజెస్ కావచ్చు, అప్లికేషన్సే కావచ్చు, వాటన్నిటి మీద ఇస్తాడు. ఎక్కువ శాతం థైరిస్టర్స్, ఐజీబీటీస్, మాస్ఫెట్స్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ట్రాన్సిస్టర్స్ ఎలాగూ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఫార్ములా మీద ప్రాబ్లం ఇస్తాడు. ఇక అందుట్లో ఫుల్లీ కన్వర్టర్లో దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అండ్ అప్లికేషన్స్ ఏంటి ఇలా ఇస్తాడు. చాపర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాపర్స్. సో చాపర్స్లో తిప్పి తిప్పి ఇచ్చేవి ఉంటాయి, ఈ టైప్స్ ఉంటాయి కదా చాపర్స్, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో చాపర్ మెయిన్ పర్పస్ ఏంటని చెప్పేసి అడుగుతాడు, తిరిగేస్తాడు దాని మీద. లేకపోతే ప్రాబ్లం ఇచ్చేటట్టయితే సింపుల్ తీస్తాడు. ఓకేనా దాని మీద. సో ఇన్వర్టర్ అంటే ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, ఈ డ్రైవ్స్, డీసీ డ్రైవ్స్ వాటి మీద ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఆర్డర్ చెప్తాను వినండి. ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్ ముందు చదివేసేయండి. ఆ తర్వాత మీకు ఎనాలిసిస్ బాగా వస్తే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి వెళ్ళండి, లేకపోతే మెజర్మెంట్స్కి వెళ్ళండి. ఈ రెండిట్లో ఆప్షన్. ఈ రెండు అయిపోయిన తర్వాత ఎనాలిసిస్ కనుక వచ్చి అనుకుంటే కంట్రోల్ సిస్టమ్స్కి వెళ్ళండి, యూటిలైజేషన్ ఉంటే యూటిలైజేషన్కి వెళ్ళండి. ఇక ఆ తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్కి వెళ్ళండి. చివరిలో వచ్చేసరికి ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్లో ఎలా ఇస్తాడంటే క్వశ్చన్, సో మెషిన్స్ మీద ఎలా ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ద ఆర్మేచర్ ఆఫ్ ఏ డీసీ మెషిన్ ఈజ్ మేడ్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తాడండి. సో ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు, సిలికాన్ స్టీలు, లేకపోతే టెర్మినల్ వోల్టేజ్, ఏదో ఒకటి వాటికి సంబంధించినవన్నీ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఏమో ట్రాన్స్ఫార్మర్ మీద ఇచ్చాడు అనుకోండి, ట్రాన్స్ఫార్మర్స్ యూజువల్లీ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ ప్రైమరీ టు సెకండరీ విత్ చేంజ్ ఇన్ అని చెప్పేసి ఏ ఫ్రీక్వెన్సీ, బి వోల్టేజ్, సి పవర్, డి టైం పీరియడ్. సో మీకు తెలుసు కదా. సో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుందా, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. అది చేంజ్ అయ్యేది ఏంటి, వోల్టేజ్. ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అదర్ సర్క్యూట్. అప్పుడు స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఎలా అంటాం, వోల్టేజ్ వ్యారీ అవుతుంది కాబట్టి. సో వోల్టేజే కరెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా వచ్చేసరికి మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి. ఇది ట్రాన్స్కో అయినా జెన్కో అయినా ఇంతే ఉంటుంది. జెన్కో సిలబస్ ఒక సబ్జెక్ట్ తగ్గుద్ది, యూటిలైజేషన్ తగ్గుద్ది. ట్రాన్స్కో సిలబస్కి వచ్చేసరికి యూటిలైజేషన్ అనేది పెరగడం అయితే జరుగుతుంది అనమాట. దీని ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్టయితే అది కూడా మీరు 50 మార్కులేమో ఈ మెషిన్స్లో, మిగతా 20-30 ఇట్లా తెచ్చుకున్నట్టయితే దాంట్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఇది ఉంటుంది అనమాట. సో మొత్తం మీద ఏంటంటే 70 మార్కులకు మీరు ఇక్కడ 50 మార్కులు కనుక చేయగలిగితే అక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 మార్కులు తెచ్చుకోవాలి. అంటే మొత్తం మీద 70 మార్కుల వరకు చేయగలుగుతాం. కష్టంగా ఉంటే పేపరు, ఈజీగా ఉందనుకోండి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఒక 25, ఈ టెక్నికల్ దాంట్లో 55 ప్లస్ మొత్తం కలిపితే 80 మార్కులు ఓవరాల్గా ఇది.